Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ ఈరోజు ఐ హ్యావ్ బ్రాట్ ఎ వెరీ 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 స్పెషల్ పర్సన్ అనమాట. ఈయన క్యారెక్టర్ కోసం ఎంత దాకా అయినా వెళ్తారని చెప్పి ప్రూవ్ చేసినటువంటి సినిమా అర్జున్ చక్రవర్తి. సో ఆ పేరుకి ఆ టైటిల్ రోల్కి 100% జస్టిఫికేషన్ చేసినటువంటి విజయ రామరాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఆయన సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరికి మా భీమవరం అబ్బాయి భీమవరం అసలు నియర్ బై అయినా మేము భీమవరం తోటి. సో ఎలా అనిపిస్తుంది అర్జున్ చక్రవర్తి సినిమా? చాలా మంది చూసారు, రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి? రెస్పాన్స్ చాలా బాగుందండి. ఎంతమంది చూసారు అనేది వస్తే చూసిన అందరూ కూడా బాగుంది. చిన్న మిస్టేక్స్ ఉన్నా సినిమా వాళ్ళకి కనెక్ట్ అయింది, అది హ్యాపీ. అంటే ఫస్ట్ సినిమా లీడ్ గా చేసి ఒక మంచి సినిమా, 6 years ఇంత టీం అంతా కష్టపడిన సినిమా వాళ్ళలోకి వెళ్ళి ఒక పాజిటివ్ రివ్యూ. అంటే మన సైడ్ మీకు తెలుసు, చూసిన వాళ్ళు డైరెక్ట్ గా బాగాలంటే ఏంట్రా ఈ సినిమా మొహమే చెప్పేస్తారు. వాళ్ళంతా బాగుంది, మన సినిమా చేసే బాగుంది, ఆ వేరియేషన్స్ బాగున్నాయి, ఇవన్నీ అంటాం హ్యాపీ ఉంది. అసలు ఒక సినిమాకి ఒక 5 నుంచి 6 సంవత్సరాలు టైం ఇస్తారని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అనుకోలేదండి, అసలు అనుకోలేదు. అంత టైం పడి అంటే ఇంత మంచి క్యారెక్టర్ కి ఇచ్చినా తప్పలేదు అనిపించింది స్టార్టింగ్ లో. అంటే 5-6 years అనుకోలేదు, 3.5 years ఆ టైం పడుతుంది లుక్ వేరియేషన్స్ కి అనుకున్నాం. బట్ ఏముంది, ఊరికే అయిపోతే ఈ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఫస్ట్ కంప్లీట్ అయితే అనుకున్నాం. బట్ చేయడానికి అవ్వలేదు. కోవిడ్ రావడం, ఆ కోవిడ్ నుంచి మీకు దాని వల్ల మాకు ఎక్కువ 1.5 year కోవిడ్ లోనే. కోవిడ్ లేకపోయింటే ఇంకొంచెం ముందు వచ్చేది, అట్లీస్ట్ 3.5 years వచ్చేది, 4 years వచ్చేది సినిమా. ఈ కోవిడ్ వల్ల 1.5 year మాకు వేస్ట్ అయిపోయింది. అసలు మీకు స్టోరీ చెప్పినప్పుడు అసలు మీరు ఫస్ట్ టైం యాజ్ ఎ హీరోగా లీడ్ గా అయితే డైరెక్టర్ కి అసలు ఎక్స్పీరియన్స్ లేదన్నది అందరూ చెప్పుకుంటూ వచ్చారు. న్యూ డైరెక్టర్, చాలా వెరీ న్యూ డైరెక్టర్. ఏ నమ్మకంతో ఆయన కథను మీరు యాక్సెప్ట్ చేశారు అండ్ ఏంటి అసలు? అంటే నమ్మకం అంటే స్టోరీ చెప్పినప్పుడు నాకు స్టోరీ చాలా బాగా నచ్చింది. ఓకే. ప్రొడ్యూసరు ఇలా ఆయన కొంచెం ఇండస్ట్రీ సర్కిల్ ఉంది, పెద్ద ఆయన, ఇలా సమ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ ఓకే. ప్రొడ్యూసర్ సైడ్ ని సేఫ్. ప్రొడ్యూసర్ అంటే కొన్ని సినిమాలు మధ్యలో స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది అనే భయం లేకుండా ప్రొడ్యూసర్ స్ట్రాంగ్. ఆయన చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు చేయడానికి. నాకన్నా ముందు చాలా మంచి పెద్ద పెద్ద వాళ్ళని వీళ్ళు అందరికి కథ చెప్పి చేసి ఉన్నారు ఈ సినిమా. నేను ఫస్ట్ కాదు, నాకన్నా చాలా మంది వెళ్ళిపోయారు. ఎంతో మందిని ఆడిషన్ చేశారంట విక్రాంత్. నాకు తెలియదు, అయిన తర్వాత తెలుసు నాకు. అయితే అప్పుడు ఏంటంటే స్టోరీ అనగానే మంచి స్టోరీ, ఇలాంటి సినిమా మూవీ చేస్తే బాగుంటుంది అన్న టైంలో మేము ఫస్ట్ ఒక 2 months ట్రావెల్ చేసాం. ఫస్ట్ ఆయన కూడా ఒక 2 months, మనం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 months అసలు మీకు నా మీద కాన్ఫిడెన్స్ ఉందా, మీరు ఆ క్యారెక్టర్కి వెళ్ళగలరా లేదో చూద్దాం అన్న తర్వాత 2 months మేము డైలీ మూవీస్ గురించి మాట్లాడుకోవడం, మూవీస్ చూడడం, డైరెక్టర్ నేను కలిసి ట్రావెల్ చేసాం. అప్పుడు ఒక ఫోటో షూట్ దాన్ని ఆయన చూసిన తర్వాత అంతా లేదు, నేను నాకు పర్ఫెక్ట్ మీ క్యారెక్టర్, డెఫినెట్ గా మేము చేద్దాం. నాకు ఆ 2 months లోనే ఆయన ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, మనోడికి ఎంత నాలెడ్జ్ ఉందో అనేది అర్థమైంది నాకు. సో అందుకు ప్రొసీడ్ అయిపోయాను. సో అయితే లైక్ చాలా మందిని చూసారన్నారు, మిమ్మల్ని ఫైనలైజ్ చేశారన్నారు. మీరు ఫైనలైజ్ అయ్యే టయానికి ఇంకెంతమంది కాస్టింగ్ ఫైనల్ అయ్యారు, లేదా మీరే ఫస్ట్? లేదు, ఫస్ట్ దయానంద్ రెడ్డి గారిని చేశారు. తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్ నాకు ఫ్రెండ్ చేశారు కదా, దుర్గేష్ ని ఫైనలైజ్ చేశారు. తర్వాత నేను. ఓకే. మీ తర్వాత హీరోయిన్ కి ఎంత మందిని చూసారు? హీరోయిన్ కి మేము ఫస్ట్ షెడ్యూల్ అయిపోయేటప్పుడు హీరోయిన్ లేదు, హీరోయిన్ ఎపిసోడ్ లేవు కాబట్టి ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసేసాం. చాలా మందిని చూసారు ఆయన. చూసి సెకండ్ షెడ్యూల్ లవ్ ఎపిసోడ్ చేసినప్పుడు అప్పుడు నాకు టైం ఉంది. మేము ఫస్ట్ షెడ్యూల్ ఆల్మోస్ట్ ఏప్రిల్లో 2019 ఏప్రిల్లో నేను ప్రాజెక్ట్ సైన్ చేస్తే ఆగస్ట్ ఆ టైంలో ఫస్ట్ షెడ్యూల్ చేసాం మేము. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత సెకండ్ షెడ్యూల్కి వెళ్ళడానికి నాకు మళ్ళీ నేను కొంచెం వెయిట్ అంటే ఫస్ట్ షెడ్యూల్ లో బాగా లీన్ ఉంటాను నేను. అంటే వీడు ఆల్మోస్ట్ ఆయన రంగయ్య మమ్మ ఎపిసోడ్స్ అవి చేసిన తర్వాత అక్కడ ఫేస్ అంతా లాగేసి మొత్తం ఉంటా. అందుకని ఒక 15 kgs కొంచెం వెయిట్ అయితే లవ్ ఎపిసోడ్ కి ఫ్రెష్నెస్ ఉంటుందని నేను ఆ 3-4 months లో మళ్ళీ డిసెంబర్కి వచ్చే టైంకి అప్పుడు బల్క్ అవుతున్నా. అప్పుడు ఈయన హీరోయిన్ కాస్టింగ్ అప్పుడు సెలెక్ట్ చేసేది. అంటే ఆవిడది ఆల్రెడీ కొన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి, కన్నమ్మ సాంగ్ చాలా పెద్ద హిట్. కొన్ని క్యారెక్టరైజేషన్స్ పరంగా కూడా అవి నోన్, కొంచెం మనకు తెలియకపోవచ్చు కాబట్టి అటే పక్క ఇండస్ట్రీలో అయితే తెలుసు, తమిళ మలయాళం తెలుసు. మీకు ఎలా ఉండే మీ ఇద్దరు బాండింగ్ అంటే ఫస్ట్ నేను సెలెక్ట్ అవ్వకముందు, సీజర్ సెలెక్ట్ అవ్వకముందు కన్నమ్మ సాంగ్ చాలా సార్లు చూసాను నేను. ఆవిడని తెలియదు, నాకు ఆవిడని సెలెక్ట్ చేస్తారని నాకు తెలియదు. అంటే వేణు
విక్రాంత్ ఏంటంటే చూపించాడు నాకు లవ్ ఎపిసోడ్ ఏంటంటే ఇలా క్యూట్ గా ఉండాలి, ఒక పొలాలు లైక్ ఇద్దరి మధ్య టచింగ్స్ ఏం లేకపోయినా కళ్ళతో మాట్లాడుకునే ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగుండాలి, నువ్వు ఈ టైప్ ఆఫ్ ఎక్కడన్నా చూస్తే చూడని ఈ సాంగ్ చూపించాడు. నేను నాకు ఈయనే తీసుకొస్తాను నాకు తెలియదు, చాలా సార్లు చూసా, 4-5 టైమ్స్ చూసాను కన్నమ్మ ఆ సాంగ్ చూసినప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు అదంతా చూసాను. ఫైనల్ గా తర్వాత అక్కడికి వెళ్ళి కేరళ వెళ్ళి ఇలా హీరోయిన్ సెలెక్ట్ అయ్యి తన సీజా అయ్యిన తర్వాత నాకు తన నేమ్ కన్నమ్మ, తన నేమ్ సీజా అని కూడా తెలియదు నాకు. అప్పుడు సీజాన్ని కొడితే అప్పుడు నేను పిక్స్ వచ్చాయి, ఓకే అదేనా అనిపించింది. బట్ కాకపోతే కొంత ఫస్ట్ వర్క్ షాప్ చేయకపోతే కొంచెం భయపడి లైక్ ఆ వేరు ఉండేది, ఎందుకంటే నేను వర్క్ షాప్ చేశాను కూడా, ఎందుకంటే తను చాలా సీనియర్ కాబట్టి దానికి ఆ ఎపిసోడ్ చేసేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం, కమ్యూనికేషన్ ఇవి అట్లీస్ట్ అంటే తెలుగు తెలిసి మాట్లాడుకున్న అంత లేనిది ఉంటది కదా కొంచెం. సో అందుకని వర్క్ షాప్ చేయడం వల్ల ఫ్రీ అయిపోయాం. ఓకే, సో ఎన్ని రోజులు జరిగింది వర్క్ షాప్? ఒక 10 to 15 days వర్క్ షాప్ నా ఇద్దరిది. ఓకే, హీరోయిన్ సూపర్ అసలు. సో మొత్తానికి అంటే నేను ఒక వీడియో ఏదో చూసాను మీది, ఏదో ప్రమోషన్స్ జరుగుతుంటే మధ్యలోకి అతనికి వచ్చుంటే ఆమె ఏదో చెప్పింది, నీకు అర్థమైందా బ్రో, నీకు అర్థమైందా భాష ఏదన్నా అర్థమైందా మీరు అని చెప్పాను. సో మీకు ఎలా మలయాళంలో చెప్పింది, మీకు వచ్చా వేరే అదర్ లాంగ్వేజెస్ వచ్చా తెలుగు కాకుండా? మనకి తెలుగు కాకుండా ఇంకా తమిళ అంటే కన్నడ, నేను ఫస్ట్ కన్నడ అంటే డైలాగ్స్ వరకు మేనేజ్ చేయగలం కానీ ఫ్లూయెంట్ అంటే చేయలేం. తనకు చిన్న ఏయో మలయాళం చెప్పేది కానీ అవన్నీ అప్పుడే సెట్ లోనే మర్చిపోయాను. అక్కడ అంటే సీన్ చేసేటప్పుడు ఈ డైలాగ్ మలయాళంలో ఏంటి అనేది అడిగేది, ఆ డైలాగ్ తనకు చెప్పినప్పుడు ఇద్దరు సీన్ చేసారు. అప్పుడు కొన్ని సీన్స్ అంటే ఎలా ఉంటుంది అలా అనేది తెలుసుకో. మలయాళం మనకు టచ్ లేదు కదా, ఇప్పుడు మన నోటితో పలికింది కూడా లేదు, బట్ ఆ పలకగలమా లేదా, ప్రొనౌన్సియేషన్ వస్తుందా లేదా అని అక్కడ సెట్ లో ట్రై చేసేవాళ్ళం. సో బాగా ఫన్ ఉండేది అనమాట అయితే సెట్ లో. నేనైతే యాక్చువల్లీ నిన్న దయానంద్ గారితో మాట్లాడడం జరిగింది. సో చాలా స్పెషల్ థింగ్స్ నాకు అర్జున్ చక్రవర్తి చాలా స్పెషల్ అని చెప్పారు. అండ్ మీ ఇద్దరికి ఉన్న బాండింగ్ ఏంటి? భీమవరం వెళ్ళినప్పుడు ఫుడ్తో చంపేశారు నన్ను, అదేదో స్టఫ్డ్ పీత అంటమ్మా అని చెప్పారు. సో ఏంటి మీ ఇద్దరి మధ్యన బాండింగ్ ఏంటి? అంటే దయా గారు చాలా సాఫ్ట్, చాలా ఫ్రెండ్లీ పర్సన్, చాలా బాగా కనెక్ట్ అయిపోతాను. నేను ఇంత ముందు ఇప్పుడు దయగా అంటున్నాను కానీ సినిమా రిలీజ్ ముందు వరకు మామ అని ఫోన్ చేసిన మామ ఎక్కడ ఉన్నారు అలా అంత అంటే క్యారెక్టర్ బాండింగ్, ఎందుకంటే డీప్ బాండింగ్ మా ఇద్దరిది సెకండ్ హాఫ్ లో డీప్ బాండింగ్ కదా. ఒక అనాథను పెంచిన క్యారెక్టర్ అక్కడ ఎమోషనల్ గా సీన్ చేసేది కానీ, మీరు ఆయన రంగయ్య చనిపోయిన సీన్ లో వచ్చి పడిపోయే దగ్గర నుంచి బ్యాక్ వదిలే వరకు సింగిల్ షాట్, ఆ షాట్ చేసి నేను అంటే రియల్ గా కళ్ళలో నీళ్ళు వస్తాయి. మీకు ఆ షాట్ చూస్తే షార్ట్ కట్ ఉండదు, రియల్ గా నేను ఏడుస్తుంటే బ్యాక్ వచ్చి కట్ ఉంటుంది. అంతసేపు ఆయన బ్రీత్ హోల్డ్ చేశారు, ఆల్మోస్ట్ 1 minute దాటి ఉంటుంది షాట్ అది. నేను వచ్చి పడిపోయిన దగ్గర నుంచి తీసుకుని ఏడ్చి బ్యాక్ వదిలి నేను అలా సెట్ అయ్యే వరకు ఆయన బ్రీత్ హోల్డ్ చేశారు. ఇద్దరు ఫ్రేమ్ లో 2 frame ఉంది షాట్. ఆయన అలా చేయడం సింగిల్ టేక్ అది ఓకే అయిపోయింది. అది అలా ఇద్దరు ఏమన్నా ఉన్నా ఆయన కరెక్షన్ చెప్పడం చేయడం, ఇద్దరు ఆ బాండింగ్ నాకు ఇప్పుడు 2017 నుంచి తెలుసు, బట్ వెరీ లవ్లీ పర్సన్ నిజంగా. సో ఈ అర్జున్ చక్రవర్తి మంచి రెస్పాన్స్ రావడానికి రీజన్ మీరు ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు, టూర్కి వెళ్ళారు, చాలా ప్లేసెస్ తిరిగారు, అక్కడ రెస్పాన్స్ ఏంటి? భీమవరం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా ర్యాలీ లైక్ ఏంటంటే ఒక 200 members ర్యాలీ చేసి వాళ్ళంతా ఎస్ఆర్కేర్ కాలేజ్ కానీ డిఎన్ఆర్ కాలేజ్ కానీ, నేను బేసిక్గా డిఎన్ఆర్ కాలేజ్ లో రెస్పాన్స్ వాళ్ళందరూ అంటే ఇమ్మీడియట్ గా మాకు ఆ ముందు రోజే మాకు ఎక్కువ టైం లేదు, మాకు ఓ పక్క ఇక్కడ కాపీ రెడీ అవుతుంది, టీజర్ ట్రైలర్ లాంచ్లు ఉన్నాయి, సాంగ్ ప్రమోషన్లు ఇవన్నీ సాంగ్లు రిలీజ్ అవుతున్నాయి, మేము ప్రమోషనల్ టూర్కి వెళ్ళాలి. అటు సైడ్ అంటే హైదరాబాద్ లో అందరికి ఓకే వెళ్తుంది కానీ ఆంధ్ర కూడా మన అందరూ అటు సైడ్ వెళ్తే బాగుంటుందని ప్లాన్ చేసుకున్నాం. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం. నేను కాలేజ్ ఇవన్నీ కూడా ముందు పర్మిషన్స్ లేవు, వాళ్ళందరూ ఇమీడియట్ ఎస్ఆర్కేర్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వడం, డిఎన్ఆర్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వడం, వాళ్ళంతా సపోర్ట్ చేసి ఇంకా ఫుడ్ మనం వస్తున్నాం అంటే మా వాళ్ళంతా ఫ్రెండ్స్ మొత్తం భీమర్లో ఎగిరేవి పాకేవి అన్ని ఇంకా అన్ని నైట్ మా ఇంకా లంచ్ డిన్నర్ అయితే ఇంకా ఫుల్ ప్యాక్, ఇంకా మొత్తం బాగా చేయించారు ఫుడ్. వీళ్ళంతా అంటే ఏమి లేదు ఇటు సైడ్ మన ఆ ఫుడ్ టేస్ట్ చూపిస్తే బాగుంటుంది, మనకు ఉంటది ఆ విషయం. మన వాళ్ళు ఎవరన్నా వస్తున్నారంటే మా స్పెషల్స్ మీకు చూపించాలి చూపించాలి. అవి స్టఫ్డ్ క్రాప్ అవి బాగుంటాయి కదా, అవి ఎంజాయ్ చేశారు, టీం అంతా ఎంజాయ్ చేశారు. మన హీరోయిన్ వీళ్ళు కూడా కొంచెం స్పైసీ ఉన్నా సరే మా స్పెషల్స్ అలాగే ఉంటాయి. రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళడానికి వర్షం ఒకటి, ఆ రోడ్ అంతా కొంచెం టైం
టైం పట్టేసింది. ఒక అనుకున్న దానికన్నా 1 hour లేట్ వెళ్ళాల్సి వచ్చింది. పాపం వాళ్ళంతా నిలబడి, చైర్స్ కూడా లేవు, వాళ్ళంతా 1 hour నిలబడి, కైట్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పాపం మంచి బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా రిసీవ్, కైట్ గానీ వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ గానీ అంతా బాగుంది. అదంతా సూపర్. అయితే మీరు ఎంత హైట్ ఉంటారు? 6.4.5. మనం అసలు నేను మాట్లాడిన హైట్ గురించి. అయితే డాన్స్ చేయడం హైట్ గా ఉన్న వాళ్ళకి కాస్త కష్టం. అవును, చాలా కష్టం. అంటే వాళ్ళ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటే తప్ప. మీరు ఒక ప్రమోషన్స్ లో సాంగ్ ఎరగదీసి డాన్స్ వేసేస్తున్నారు. హౌ ఫ్రీక్వెంట్ యు ఆర్ డాన్స్? అంటే బేసిక్ గా నాకు ఇంతకు ముందు నేను ఒక 7-8 years బ్యాక్ డాన్స్ చేశాను నేను. ఓకే. డాన్స్ నాకు ఇంట్రెస్ట్. ఓకే. అప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు అనుకోకుండా చిన్న మూమెంట్ లో నా బ్యాక్ కొంచెం ప్రాబ్లం వచ్చి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఆ బ్యాక్ పెయిన్ లో కొంత రెస్ట్ లో నేను వెళ్తుంటే, అప్పుడు షూట్ కి వెళ్తుంటే ఆ షూట్ లో యాక్సిడెంట్ అయింది. అంటే సిగ్నల్ దగ్గర నేను కార్ ఆగుతున్నా, నేనే డ్రైవ్ చేసుకెళ్తున్నా, బ్యాక్ సైడ్ నుంచి ఒక ట్రక్ వచ్చి గుద్దేసేసరికి అక్కడ జర్కి 6 months లిటరల్ గా బెడ్ రెస్ట్ లోకి వెళ్ళిపోయాను నేను. బాగా డిస్క్ అంత దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ 7-8 డాక్టర్స్ కలిసి అందరిని ఆక్యుపంచర్ ఇవన్నీ చేసినా నాకు పెయిన్ తగ్గలేదు చాలా అసలు ఈ హైట్ కి. దాని తర్వాత కొంతమంది ఒక డాక్టర్ని వెళ్తే లేదు అప్పుడే 6 pack కొంత ప్రాసెస్ లో ఉంది. అప్పుడు అలా ఇంతకు ముందే 6 pack, నాకు 6 pack అంటే చాలా ఇష్టం. 6 pack ఏమైనా ఎప్పుడైనా చేయాలని అలా 2-3 times నేను చేసి వదిలేసాను, నేను చేయలేకపోయాను. అందులో ఈ యాక్సిడెంట్ ఒకటి. అప్పుడు వద్దు, లోయర్ యాప్ నువ్వు చేయలేవు, నీకు ఆ పెయిన్ ఎక్కువైపోతుంది దానివల్ల ఇంకా అంటే, అప్పుడు నేను 6 months బెడ్ రెస్ట్ ఉండటం వల్ల వదిలేసాను. అప్పుడు నాకు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను డాన్స్ చేయలేదు. ఈ డాన్స్ కూడా నేను అనుకోవడం, మేము ఆ రోజు నెక్స్ట్ డే మాది ఒక డాన్స్, మా డైరెక్టర్ అప్పటికప్పుడు, మాకు యాక్చువల్లీ మూవీలో ఎక్కడ సాంగ్ డాన్స్ లేవు, అవి ఉంటే ప్రాక్టీస్ చేసేవాడిని. ఫైట్స్ డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. మూవీలో ఎక్కడ ఒక స్టెప్ వేసినట్టు కనబడతలేదు, ఈ సాంగ్ లో మాత్రం స్టెప్ వేస్తున్నారండి. అది డైరెక్టర్ ఒక స్టెప్ ఏమైనా వేస్తే బాగుంటుంది ఇద్దరి మధ్య, మనం టూర్ వెళ్తున్నాం కదా అక్కడ స్టేజ్ మీద డాన్స్ చేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు ఒక కొరియోగ్రాఫర్ జస్ట్ మేము కూడా అప్పుడు అదే ఒక ఇంకా ఉంటే ఇంకా మనకు 3-4 days ముందు ఉంటే ఇంకా బాగా చేస్తాం. బేసిక్గా డాన్స్ ఇంట్రెస్ట్, కాకపోతే అలా జరిగిపోయింది డాన్స్. మొత్తానికి డాన్స్ వెనకాల ఇంత చరిత్ర ఉంది. సూపర్ అండి. అయితే ఇందులో మీరు నాకు బాగా గుర్తుంది, ప్రెస్ మీట్ లో ఇందులో చెప్పినట్టున్నారు, అది 6 pack షాట్ ఏదైతే ఉంటుందో సినిమాలో స్కిప్పింగ్ చేస్తూ ఉండింది కదా, సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ షాట్ 2 days పట్టిందా? లైక్ ఓన్లీ వాటర్ ఒక్కటే తీసుకుని? ఫుడ్ వాటర్ తీసుకోలేదండి. అంటే 6 pack ఎక్స్పోజ్ అవ్వాలంటే పర్సనల్ చాలా కష్టం, డిఫికల్ట్ చాలా. ఎందుకంటే 6 pack అనేది అసలు అది నేను ఈ సినిమా ద్వారా చేయడం, నాకు ఈ సినిమాలో 2 అచీవ్ చేశాను. ఒకటి, ఎప్పటికైనా హీరోగా ఒక మంచి సినిమా, బాగుంది అనిపించే సినిమా, మనం లీడ్ యాక్టర్ అయి ఉండి సినిమాని ముందుకు తీసుకెళ్లే సినిమా చెయ్యాలి అని ఒక డ్రీమ్ ఉండేది నాకు. తర్వాత 6 pack ఈ కరోడ్లో 6 pack, ఈ రెండు ఈ సినిమాతో ఒక మంచి సినిమా, ఫీల్ గుడ్ మూవీ, నా హార్డ్ వర్క్ కనబడేలాగా, పర్ఫార్మెన్స్ కనబడే ఒక మంచి మూవీ చేసాం. అందులో 6 pack. 6 pack ఏంటంటే మేము షూట్ కి వెళ్తున్నప్పుడు 2 days ముందు షూట్ కి వెళ్ళాలి, ఇంకో 2 days లో షూట్ ఉంది అన్నప్పుడు ప్యాక్ ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు వాటర్ డ్రై అవ్వడం కోసం ఫుడ్ గానీ వాటర్ గానీ ఏం తీసుకోకూడదు. 2 days నేను ఓన్లీ ఒక ఆరెంజ్ తీసుకున్నాను అంతే. అది కూడా నా మొత్తం డ్రై అయిపోయి లిప్స్ అంతా దాహం అన్నట్టు ఉండేది నాకు. ఆ రోజు షూట్ కూడా ప్లాన్ చేసింది డే మార్నింగ్ అయితే, ఆ రోజు అంటే మాకు మీరు చూసారు కదా అందులో డార్క్ షేడ్ లో అయితే ఇంకా బాగుంటుంది అని, నైట్ షూట్ అంటే డేలో నైట్ గా చేయడం కంటే కూడా నైట్ షూట్ చేస్తే ఇంకా బాగుంటుందని డిఓపి చెప్పింది. అలా మార్నింగ్ అంతా అలా పడుకుని గార్వెన్ లో నైట్ 9 o'clock షూట్ స్టార్ట్ అయింది, ఎర్లీ మార్నింగ్ 3 వరకు. అది అయ్యాక అప్పుడు వాటర్ తాగాను ఇమీడియట్ గా. అప్పుడు ఆరెంజ్ ఉంటుంది కదా అది తాగాను అప్పుడు. అంటే ఒక గ్లాస్, అంటే ఇమీడియట్ గా ఫుడ్ తీసుకున్నా వామిటింగ్స్ అయిపోతాయి కదా. మేము అది చేసిన తర్వాత కొన్ని రోజులు నెక్స్ట్ ఒక 2-3 days మళ్ళీ కాశ్మీర్ వెళ్ళాలి. ఇవన్నీ అంటే నేను ఏమన్నా మళ్ళీ సిక్ అయ్యి ఏమన్నా అయినా అక్కడ ఎఫెక్ట్ అయిపోతుంది. ముందు ఇక్కడ ఇది ఎపిసోడ్ ఇక్కడ షూట్ చేసి కాశ్మీర్ వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ మీకు -6 టెంపరేచర్, అవన్నీ క్రాంప్స్ వచ్చేస్తే, అవన్నీ మజిల్ చాలా కేర్ దానికి ఉంది. దొంగ కూడా మీరు రియల్ స్టంటే కదా, ఫేక్ కూడా కాదు. మీరు ఫేక్ అయితే మేము పడేస్తాం చూసారా, ఇరిగిపోయేది. మీకు థర్మాకోల్తో ఏమైనా చేసుంటే నేను ఇది అదేమైందంటే, మీరు ఆ దొంగను చూస్తే బ్యాక్ సైడ్ చిన్న హోల్ లో ఉంటది. మేము ఇంత తీసుకున్నాం కదా, దాంట్లో బ్యాక్ ఈ టైప్ హోల్ కట్ చేసి మొత్తం అంతా లోపలంతా డ్రిల్ చేసి 50 kgs వెయిట్ పెట్టుకున్నాం మేము. ఆ లోపల ఖాళీ ఉంటుంది కదా, నేను తాడుతో లాగే షార్ట్స్ ఉన్నాయి కదా, ఆ షార్ట్స్ చేస్తున్నప్పుడు ఆ స్నో అంతా దాంట్లోకి వెళ్ళిపోయి అది 50 kgs. నేను ఫిట్ గా ఉన్నాను కాబట్టి అప్పుడు ముందు చెక్ చేసుకున్నాం వెయిట్ కొలుసుకుని 50 kgs అయితే నాకు ఓకే, ఆ పెయిన్ కూడా తెలుస్తుంది, రియల్ గా మోషన్ ఫీల్ ఉంటది అని చేసుకున్నాం.
అది చూస్తే 120 kgs వెళ్ళిపోయిందండి. అది ఆ మంచుకి అది తడి అయిపోయి వెయిట్ నా ఇంట్రడక్షన్ షాట్ లో చూస్తే 2-3 మెంబర్స్ తీసుకెళ్తూ ఉంటారు. అది టేక్ సింగిల్ టేక్ ఓకే అవ్వలేదు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత టేక్ షార్ట్ కట్ అయిపోయి 1 more అన్నప్పుడు దాన్ని తీసుకురావాలి మళ్ళీ బ్యాక్ కి. నేను వచ్చేవాడిని 2-3 మెంబర్స్ దాన్ని మోసుకుని బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ నా పొజిషన్ పెట్టేవారు. 120 kgs వెళ్ళిపోయింది అది వెయిట్. అలా అసలు టూ మచ్. అసలు కాశ్మీర్ ఎపిసోడ్స్ అన్ని కూడా చాలా ఛాలెంజింగ్. చూసుకుంటే షర్ట్లెస్ గా మెడిటేషన్ షాట్, అసలు బేసిక్ గా గ్లౌస్ తీయడానికే ఆలోచిస్తారు మీరు. అసలు షర్ట్లెస్ లో అసలు ఎంతసేపు తీసారు ఆ షాట్? అది డ్రోన్ షాట్. నాకు ఫస్ట్ ఒక హై నన్ను ప్లేస్ కి తీసుకెళ్లారు. ఇంకెవ్వరూ దగ్గరలో లేరు నా టీం. డైరెక్టర్ నేను చెప్తాను అర్జున్, నేను చెప్పే వరకు ఇక్కడే ఉండు అన్నారు. ఫస్ట్ నిలబడి షార్ట్ ఉంటుంది చూసారు, ఇది ఆ షార్ట్ తీసారు. ట్రాక్, టీ షర్ట్, షూ అంతా ఓకే, ఓన్లీ ఫేస్ కోటే చలి తెలుస్తుంది ఓకే. దాని తర్వాత అర్జున్ ట్రాక్ తీసే షార్ట్ ఉంది, అర్జున్ ట్రాక్ తీసే, తర్వాత షర్ట్ తీసే. అబ్బా కూర్చొని నిజంగా అక్కడ అది మీకు డ్రోన్ షాట్ రౌండ్ షాట్ తిరుగుతూ ఉంటుంది. అది టెక్నికల్ ఇష్యూ వచ్చి కొంచెం 25 minutes అంతా షూట్ చేశారు. అదంతా మొత్తం లిటరల్ గా నేను ఎలా ఉండాలి, నా హ్యాండ్ షివర్ అయిపోతున్నాయి, కళ్ళు మూసుకునే ఉండాలి, నాకేం తెలియట్లేదు, బాడీ షివర్ అయిపోతుంది. ఆవిడ 8 o'clock ఆ రోజు నైట్ మేము వచ్చేయాలి. ఆ రోజు నైట్ వరకే ఉంది మాకు షూట్ అక్కడ పర్మిషన్. అందుకే ఆ రోజు ఏం చేసినా మేము ఆ రోజే చేయాలి. లిటరల్ గా షోర్ అయిపోతుంది నా బాడీ. అక్కడ సిక్ అయ్యారా అసలు? మరి అలాంటి టెంపరేచర్ అంటే క్రాన్స్ వచ్చేసి ఇంకోటి నేను పడి నాకు బ్లడ్ వచ్చేస్తుంది చూసారా. అది పడినప్పుడు నేను అప్పుడు 6 pack చేసినప్పుడు నా బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ -6 ఉందండి. 6% ఉంది, -6 కాదు, 6 to 10 మధ్యలో ఉంది నా. అది అంటే స్కిన్ లిటరల్ గా ఇలా పట్టుకుంటే అలా స్కిన్ వచ్చేస్తుంది. అంత 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 ఉంటేనే కానీ ఇక్కడ అవ్వదు కదా ప్యాక్. లిటరల్ పడుతుంటే మనకి నిప్పుల మీద పడితే కాలుతో చూసారా, స్కిన్ కాలిపోయింది మొత్తం ఇలాగ. ఇదంతా 3-4 takes చేసాం అయ్యి టెక్నికల్ గా చూసుకోవడానికి. దానికి స్కిన్ కాలిపోయేది, అలా పడిపోయి బ్లడ్ వామిటింగ్ అయ్యి మళ్ళీ వెళ్ళి పడాలి. స్కిన్ కాలిపోయింది. అది నేను షార్ట్ అవ్వగానే ఇదంతా మొత్తం ఈ పక్కన స్కిన్ కాలిపోయి చేతులు ఇక్కడ వరకు కాలిపోయింది. లిటరల్ గా రెడ్డిష్ వచ్చేసి మొత్తం ర్యాష్ కింద వచ్చేసింది. కాలిపోతే మీకు వస్తుంది చూసారా, దద్దుర్లా అది వస్తుంది, అది వచ్చేసింది. ఒక్కొక్కసారి ఐస్ కూడా చాలా కాలుతుందండి. ఐస్ అది స్నో, అది అందులో టెంపరేచర్ కూడా మీకు లోలో ఉంది కదా, అందుకు ఇంకా మాకు అసలు లిటరల్ గా మేము హోటల్లో నైట్ హీట్ బెడ్ ఉండే హీటర్ ఉండేది. లేకపోతే అసలు ఇంకా ఒక 10 days ఉంటే వాటర్ కూడా రావంట. ఆ వాటరే పట్టుకుంటేనే అలా ఉన్నాయి. ఇంకా వాటర్ కూడా డ్రై అయిపోతుందంట. వాటర్ కూడా ఇంకా 10 days తర్వాత ఒక 10-15 days తర్వాత క్లోజ్ ఉంటాయి ఇంకా. అసలు ఇప్పుడు అజయ్ గారు ఉన్నారు, మీ కోచ్ కింద చేశారు. ఆయన కూడా కాశ్మీర్ ఎపిసోడ్స్ లో మీతో పాటు. నాకు ఒక షాట్ బాగా నచ్చింది యాక్చువల్. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆయన ముందు నుంచి ఇంకా యూ హ్యావ్ టు కమ్ హియర్ కమ్, ఆ షాట్ చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. సో ఆయనతో ఉన్న బాండింగ్ ఏంటి అజయ్ గారితో? ఆయన అసలు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్, మా సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ కి వెళ్ళిందంటే ఫస్ట్ ఆయనే. ఓకే, సినిమా చేసినప్పటి నుంచి ఒక లైక్ బ్రదర్స్ లాగా. అజయ్ విజయ్ ఏంటి ఎలా ఉంది సినిమా, ఎక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు నేను ఇప్పుడు మన అను రాఘవపూడి గారిని కలిశాను. మనం చూపించిన దానికన్నా ముందే నేను చూపించారు. అలా ఇండస్ట్రీలో చాలా మంది పర్సన్స్ కి నేను ఆయన కలిసినప్పుడు అజయ్ చెప్పాను నీ గురించి, నీ సినిమా గురించి నేను చూసాను ఆల్రెడీ అని మాట్లాడారు. అలా నేను పెద్ద ఇండస్ట్రీలో నేను ఒక కలిసే పర్సన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆ పర్సన్ కి ఆల్రెడీ అజయ్ అని ముందు చూపించారు. మనోడు మీకు ఆయనతో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము స్నోలో మేము షూట్ చేస్తుంటే ఆ రోజు అక్కడ మేము షూట్ చేసి కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీ నుంచి వేరే హీరో అక్కడ సేమ్ లొకేషన్స్ కి వెళ్ళారు. అక్కడ మేనేజర్స్ వాళ్ళు అంతా నిన్న ఒకడు వచ్చాడు, వాళ్ళు ఏం చేశారండి బాబు, అసలు డైరెక్టర్ ఏం చెప్తే షార్ట్ చేస్తున్నాడు, తెలుగు ఇండస్ట్రీ హీరో అని నా ఫోటో చూపించాడు. ఎవరి అలా ఎక్కడ చూడలేదు నేను, ఈడే హీరో ఎక్కడ నాకు కనపడలేదు, నువ్వు హీరో అంటున్నావు తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కడ చూడలేదు అని అంటే అప్పుడు అజయ్ అన్న ఫోటో నెక్స్ట్ చూపించాడు. అజయ్ అన్న ఫోటో చూపించాడు. చూపిస్తే వెంటనే అజయ్ తెలుసు, నాకు అజయ్ అన్న తెలుసు అని ఆయన అజయ్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఏంటన్నా పొద్దున్న సాయంత్రం వరకు మనోడు చెప్తున్నాడు, షర్ట్ తీసి చేసాడంట, వెయిట్ పుష్ చేసాడంట, అసలు ఇది మీ ఎవరైనా అడిగితే మీ ఫోటో చూపించి చేశాడంటే ఇలా మనోడు విజయ్ అని చేసాడు, చాలా బాగా చేశాడు, మంచి హార్డ్ వర్కరు, ఇలా సినిమాని ఇవన్నీ చెప్పారంట. అలా అసలు మా సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు ఆయన. మొత్తం చూపించేదంతా నిజంగా అలా లైక్ ఎనీ సిచ్యువేషన్ అయినా ఏ సిచ్యువేషన్ అయినా. మొన్న కూడా చాలా బిజీ స్కెడ్యూల్ లో కూడా నేను ఫోన్ చేశాను, వచ్చారు ఆయన. నాకు కుదరలేదు, బట్ నాకు ఈ సినిమాకి నేను రావాలి అని చెప్పి ఆయన మెన్షన్ చేయండి. యాక్చువల్ మన భీమవరం కన్వర్సేషన్ ఎంత రీజనల్ ఫీలింగ్ అండి మీకు అని చెప్పి అన్నాడు. దట్ వాస్ లైక్ సో ఫన్ ఆయన సైడ్ నుంచి. ఆయన ఇంకా బ్రదర్స్ రిలేషన్, మా ఇద్దరు బ్రదర్స్ రిలేషన్. సో ఇందాక మాటల్లో అనురాగ్పూడి గారు అన్నారు కదా, సో ఇప్పుడు అప్కమింగ్ ఫౌజీలో చేస్తున్నారు. సో ఏంటి ఎక్కడ దాకా వచ్చింది, అనురాగ్పూడి గారితో బాండింగ్ ఎలా ఉంది? ఆయన నెక్స్ట్ లెవెల్. ఇంకా అలా అడగగానే పాపం బిజీ స్కెడ్యూల్ ఉండి నేను షూట్ ఆయన కలవడానికి ఆఫీస్కి వెళ్ళాను.
అప్పటికే మేము 4 days షూట్ చేసాం. చేసిన తర్వాత అను గారిని అప్పటికే నేను షూట్ కమిట్ అవ్వడానికి ముందే టీజర్ చూపించాను నేను. చాలా మా డైలాగ్ రైటర్ మన రవీంద్ర పుల్లే గారు, ఆయన మా సీతారామన్ సినిమాలో ఆయన స్క్రిప్ట్ లో కూర్చుని స్క్రిప్ట్ లో దాంట్లో ఉండి దానికి రైటర్ గా కూడా అను గారు కూడా చెప్పారు, ఒక మంచి డైలాగ్ మాకు మా ఇలా రవీంద్ర పుల్లే అని రాసాడని ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మా సినిమాకి డైలాగ్ రైటర్ ఆయన, మైసా డైరెక్టర్, రష్మిక మైసా డైరెక్టర్. ఆయన ముందే నా గురించి తెలుసు, ఇలా అప్పుడు సేమ్ సీతారామన్ జరుగుతున్నప్పుడు మా షూటింగ్ జరుగుతుంది కాబట్టి నా గురించి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు చూసాను, నేను కలిసినప్పుడు నీ గురించి రవి చెప్పాడు, ఓకే చూసాను, నేను అజయ్ కూడా చెప్పాను నీ గురించి అని చెప్పి అనగానే నేను టీజర్ చూపించాను. అదిరిపోయింది, నేను చూసాను కదా టీజర్ అన్నారు. మేము తర్వాత షూట్ కమిట్ అయిపోయాం. 4 days షూట్ చేసిన తర్వాత 1 day ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే అప్పటికి వెయిట్ చేస్తున్నాను 1 hour నుంచి. సార్ వచ్చారు సన్నగా, ఏంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చాను. లేదు సార్ మీతో మాట్లాడాలని, ఇప్పుడు గడ్డం తీసేయాలి, వేరే సినిమా కమిట్ అయ్యాను, అన్నవా చంపేస్తాను అన్నారు. అంటే లేదు సార్ అది కాదు, యాక్చువల్గా ఒక విషయం మీతో మాట్లాడాలి సార్ అంటే ఏం చెప్పినా అని కూర్చొని మాట్లాడారు. 1 hour మాట్లాడారు కూర్చుని అప్పుడు మాట్లాడారు. ఏంటంటే సార్ ఇలా మీ టీజర్ మీరు లాంచ్ చేస్తే బాగుంటుంది, ఏది మనం చూసాను అర్జున్ గారు. అదే అవును సార్ అన్న. సరే ఎప్పుడు ఎక్కడ చెప్పు, ఈవెంట్ కూడా వస్తానన్నారు. అంటే ఆ స్కెడ్యూల్లో కరెక్ట్ గా వచ్చే టైంలో షూటింగ్ ఉంది మాకు. మీరు ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారో పోనీ అక్కడికి వస్తాను చెప్తాను ఇయన అన్నారు. కానీ అనుకోకుండా మాకు ఎప్పుడైతే మేము టీజర్ లాంచ్ ప్లాన్ చేసాం అదే టైంలో ఫౌజీ షూటింగ్ ఉంది. అందుకని మేము ముందే ఆయనకి ఈ టైంలో అయితే షూటింగ్ ఉంది కదా మరి ఎలా ప్లాన్ చేద్దాం. సో పోనీ మీరు ఆఫీస్కి వస్తాం సార్, మీరు చూసి ఆ బయట అలా ఇస్తే అది బాగుంటుంది సార్ అంటే అప్పుడు ఆఫీస్లో ప్లాన్ చేశాను. అలా నిజంగా చాలా నెక్స్ట్ మీడియా పర్సన్స్ వీళ్ళందరూ కొంతమంది కలిస్తే వాళ్ళందరికి కూడా చెప్పింది చాలా మంచి మూవీ, నాకు బాగా నచ్చింది, మంచి ప్రమోట్ చేయండి చెప్పారండి. చాలా బాగా పుష్ చేశారు మమ్మల్ని ఆయన. మరి ఫౌజీ సంగతి ఏంటి? ఫౌజీ షూట్ స్టార్ట్ అయింది, చేసాం. ఎలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది నేనే అంత దాకా బాబోయ్ అవన్నీ నేను చెప్పలేను. కానీ కాకపోతే అను గారు ఒకటే చెప్పారు, మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పారు. ఇప్పటికైతే 4-5 days చేసాం. ఇంకా కాంబినేషన్ ఇంకా పడిందా పడలేదా? పడబోతుందా? పడింది కాంబినేషన్. కాకపోతే ఇంకా డెప్త్కి వెళ్తే ఇంకా తెలుస్తుంది కదా. క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, మంచి సినిమా, మంచి రోల్ చేస్తున్నాం. దేవుడి దేవుళ్ళు అన్ని అయితే సూపర్. అసలు మేము కూడా సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాం. అయితే అసలు ఈ సినిమా సైడ్ రావాలని ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్లో నాకు జబీర్ సార్ అని, ఇప్పుడు ఆయన టచ్ లో కూడా లేరు. ఇంటర్మీడియట్ నేను నలంద కాలేజ్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ లెక్చరర్ ఆయన జబీర్ సార్. ఆయన బేసిక్గా చూసి అనేవారు, నా హైట్ అప్పుడు కలర్ ఇంకా ఫెయిర్ ఉండి సినిమా కోసం చాలా ట్యాన్ అయిపోయాను, కానీ నేను చాలా ఫెయిర్ ఉండేవాడిని. నువ్వు యాక్టర్ గా ట్రై చేయి, నువ్వు మంచి రోల్స్ వస్తాయి నీకు, నువ్వు యాక్టర్ అయ్యే, హైట్, పర్సనాలిటీ, నీ కలర్, నీ ఫేస్, ఫిజిక్ ఇవన్నీ యాక్టర్ గా ట్రై చేయాను. మనం ఏంటి భీమాల నుండి హైదరాబాద్ వెళ్ళి యాక్టర్ ఏంటి అనుకునేవాడిని. కానీ మైండ్ లో ఉన్నది, ఆయన చెప్పింది మైండ్ లో ఉంది, మైండ్ లో అయిపోయింది. తర్వాత డిగ్రీ డిఎన్ఆర్ కంప్లీట్ చేసాం. తర్వాత ఇక్కడ MLRIT, హైదరాబాద్ MLRITలో స్పోర్ట్స్ లో నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వాలీబాల్ స్పోర్ట్స్ లో. అంటే ఇక్కడ సీట్ వచ్చింది, MBA ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఇక్కడ షూటింగ్స్, మా కాలేజ్లో ఎక్కువగా షూటింగ్స్ జరిగేవి. ఆ షూటింగ్స్ జరుగుతుంటే ఇంకా షూటింగ్ చుట్టూ తిరిగి అక్కడే తిరిగాల, తెలియకుండా ఇంట్రెస్ట్ వచ్చేసి సరే ప్లాన్ చేద్దామని ఇంట్లో మదర్కి చెప్తే, ముందు MBA కంప్లీట్ చేయమ్మా, తర్వాత చూద్దాం, నువ్వు MBA కంప్లీట్ చేయ, లేదా ఏదైనా జాబ్ ఉంటే జాబ్, లేదా భీమవరం చేపల చెట్లు చేసుకుందాం అంటే. లేదు తర్వాత మా సిస్టర్ కన్విన్స్ చేసి మా మదర్ని అంటే బేసిక్గా ఒక 2 years ట్రై చేస్తాను నేను, రాలేదంటే వచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు 2 years పంపించలేదు అనుకున్నాను, నేను లైఫ్ లాంగ్ ఏమని ఫీల్ అవుతానంటే నేను పెద్ద సూపర్ స్టార్ అవ్వాల్సిన నువ్వు ఆపేసు, లేకపోతే నేను పెద్ద సూపర్ స్టార్ అని ఫీల్ అవుతాను నేను. అంటే స్టంట్ చేయడంలోని టాన్ చేయడంలోని మనోళ్ళని ఎవరు ఫీల్ చేయలేరు. ఇంకా అలా చెప్పడం, అలా ఆ ఫీల్ దాంట్లోంచి అప్పుడు సరే 2 years ట్రై చేయి అని. అక్కడ మన ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మన కష్టం, మన హార్డ్ వర్కే, దాన్ని నమ్ముకునే వచ్చాం. అదే ఇప్పటి వరకు నిలబెట్టింది. ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఏంటి? భైరవగీత, రామ్ గోపాల్ వర్మ గారిది. భైరవగీత నెగిటివ్, తెలుగు, కన్నడ, బై లాంగ్వేజ్. ఆ డైరెక్టర్ కూడా భీమవరం, నాకు తర్వాత తెలుసు. సిద్ధార్థ్ భీమవరం నాకు తెలీదు. నేను షూట్ లోకి వెళ్ళిన తర్వాత కానీ ఆయన భీమవరం అని తెలియదు. నాకు ఫస్ట్ బేసిక్ గా రామ్ గోపాల్ వర్మ గారు ప్రజెంట్ చేస్తున్నారని కూడా తెలియదు నాకు. ఆఫీస్కి పిలిచారు, షర్ట్ తీయమన్నారు, ఏ సీన్స్ చేయమన్నారు, అగ్రెసివ్ సీన్స్ అవి చేసాం. మాట్లాడితే షర్ట్ తీయమన్నారు, ఏ మూవీ చేస్తున్నారు బాబా అనుకున్నాను నేను తప్ప. నాకు తెలీదు. అంటే ఒక మంచి మూవీ, పెద్ద మూవీకి హైట్ పర్సనాలిటీ కావాలని గ్రూప్ లో వస్తాయి కదా ఫ్రెండ్స్, ఇలాగా దాంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వస్తే నన్ను సజెస్ట్ చేస్తే వెళ్ళాను ఆఫీస్కి ఆడిషన్కి వెళ్తే అక్కడ మీకు
ఇలా ఆడిషన్ చేశాను. తర్వాత ఒక 3-4 days ప్రతిరోజు పిలిచేవారు ఆఫీస్కి. ఆ స్లాంగ్ రాయలసీమ స్లాంగ్ డైలాగ్ ఇచ్చేవారు, చేసేవాడు. నేను డైలాగ్ కొంచెం ఫాస్ట్గా పట్టుకుంటా, ఫాస్ట్గా చెప్పగలను, చేసేవాడిని ఇమీడియట్గా. చేస్తుంటే ఏంటి ప్రతిరోజు రమ్మంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, నాకేం అర్థమయ్యేది కాదు. ఇంకా లిటరల్గా ప్యాంట్ తీయమంటే తప్ప షర్ట్ తీయమంటే తప్ప అది కూడా తీసుంటే నిజంగా అలా జరిగేది. తర్వాత ఇంకా నాకు ఏంటి ఇన్నిసార్లు పిలుస్తున్నారు, ఇంకా నేను ఇంకోసారి పిలిస్తే రాకూడదు అనుకునేటప్పుడు అక్కడ డైరెక్టర్ లో ఆయన ఇది అసలు కాదండి, ఆ మూవీ ఎవరు చేస్తున్నారు ఏంటి అని మాట్లాడితే ఇది రామ్ గోపాల్ వర్మ గారిది అండి మూవీ అని అప్పుడు చెప్పగానే అప్పుడు నేను షాక్ అయ్యాను. అప్పటివరకు నాకు రామ్ గోపాల్ వర్మ గారిని తెలియదు. తర్వాత మేము ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసిన తర్వాత సిద్ధు ఆయనది మీది భీమవరం అంట కదా మా అది భీమవరం ఇలాగని అప్పుడు తర్వాత అవునా ఓకే అని ఇప్పటివరకు తెలీదు. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మొత్తం ఆ వెస్ట్ గోదావరి వాళ్ళు, ఆ భీమవరం వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళతోనే చేస్తున్నారు. అదే వెస్ట్ గోదావరి తెలుసు అది కూడా తెలిసింది నాకు. అప్పుడు మాట్లాడుతుంటే ఈయన వెస్ట్ గోదావరి అంటే సార్ మా దాకివీడే అని చెప్పి అదే ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఒక మంచి క్యారెక్టర్ బాగా చేస్తున్నాడు అని రికగ్నైజేషన్ తెచ్చిన క్యారెక్టరేషన్ అని ఉందా? ప్రతి మూవీకి అంటే బేసిక్ గా మూవీ జనాల్లోకి వెళ్ళకపోవడం, మేము చేసిన ప్రతి మూవీకి మంచి అప్లాజ్ వచ్చిందండి. భైరవ గీత డెఫినెట్ గా విలన్ గా చాలా మంచి వచ్చింది, తెలుగు కన్నడ చేసాం, మంచి వచ్చింది. దాని తర్వాత పలాస మూవీ చేశాను నేను. పలాసలో సెబాస్టియన్ రోల్ కరుణ్ కుమార్ గారు అంత మంచి రోల్ ఇవ్వడం. ఆ మూవీ కరెక్ట్ గా కోవిడ్ టైంలో రిలీజ్ అయింది. మా మూవీ రిలీజ్ అయింది, నెక్స్ట్ నుంచి కోవిడ్ లాక్డౌన్. బాగా అసలు నిజంగా దాని నుంచి నేను అది మంచి క్యారెక్టర్ మంచి గుర్తింపు వచ్చినా సరే జనంలోకి వెళ్ళడానికి లేదు, అలా అయిపోయింది. దాని తర్వాత పెదకాపు రావు రమేష్ గారు డైరెక్ట్ స్టేజ్ మీదే మాట్లాడారు, మంచి యాక్టర్, సింగిల్ టేక్ అందరూ ఉండగా సింగిల్ టేక్ చేసిన రావు రమేష్ గారు మాట్లాడారు. దాని తర్వాత నేను అదర్వా అని ఒక మూవీ చేశాను. ఇప్పుడు మన అర్జున్ చక్రవర్తి మొన్న రీసెంట్ మట్కా చేసాం. సినిమా ఇట్ అవ్వలేదు కానీ కాకపోతే క్యారెక్టరైజేషన్ మంచి ఆయనతో. అండ్ దీనికే కదా విజయ్ సేతుపతి గారు టైటిల్ లాంచ్ సేతుపతి గారితో మాట్లాడడం జరిగిందా, కలవడం జరిగిందా? కలుద్దాం అనుకున్నాం, కోవిడ్ అది కూడా మాకు కోవిడ్ ఎఫెక్ట్ చేసింది. అది తనే మాట్లాడింది, వాళ్ళిద్దరు ప్రీవియస్ వర్క్ చేశారు కాబట్టి విజయ్ సేతుపతి గారిని మాట్లాడి మేనేజర్తో మాట్లాడిన తర్వాత మేము 2 days లో లాంచ్ టైంలో 2 days ముందు వెళ్తే అప్పుడు కోవిడ్ ఉంది కదా, 2 days ముందు వెళ్ళి కొంచెం క్వారంటైన్ అయ్యి ఆయన కలుద్దాం అనుకున్నాం. ఈ లోపు ఏమైందంటే తమిళనాడులో కేసు బాగా ఎక్కువ అయ్యి రావడానికి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అటు వెళ్ళడానికి పర్మిషన్ లేకుండా అయిపోయింది. అలా ఆయన కలవలేదు, అందుకని ఆయన ట్వీట్ లో చేశారు, లేకపోతే ఆయన కలవాలి మేము. లాక్డౌన్ పెట్టేయడం వల్ల మేము ఆయన ట్వీట్ చేశారు ఆయన. సో అన్ని బాగున్నాయి. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సో రివీల్ చేద్దాం అనుకుంటున్నారా చెయ్యొద్దు అనుకుంటున్నారా? పర్సనల్ లైఫ్ గురించి చేద్దాం అనుకుంటే మాట్లాడదాం, లేదంటే లేదు. చేద్దాం చేయకూడదు, అది దాచుకునేది ఏం కాదు కానీ. చెప్పండి అయితే, హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ, ఎలా ఏంటి? నా మ్యారేజ్ లవ్ మ్యారేజ్, 6 feet 4 inches ఉన్నారని చెప్పి ప్రేమించేయకండి, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది, 2 పిల్లలు, పాప బాబు. పాప 1.5 year old, బాబు 4 years. సూపర్. మదర్ ఇక్కడే ఉంటున్నారు? నా ఫాదర్ చిన్నప్పుడు నాకు 6 years ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. అప్పటి నుంచి మా మదరే సింగిల్ పేరెంట్. ఆవిడ మొత్తం అక్కడి నుంచి మమ్మల్ని చదివించి చేసి, అందుకే భయం ఆవిడకి, ఎందుకు ఇవన్నీ వద్దు, ఒక మంచి లైఫ్ సెటిల్ అయితే బాగుంది. ఇండస్ట్రీ అంటే బ్యాడ్ అని కాదు, బట్ లైఫ్ లో ఎలా ఉంటుందో తెలియదు, మన లైఫ్ రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఫిక్స్డ్ అమౌంట్ రాదు, మంత్లీ శాలరీ ఉండదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెరీర్ చాలా మంది చూస్తారు, న్యూస్లో ఇట్లా చూస్తారు, ఊరికే బయటకు వస్తుంటారు. వీళ్ళు ఫిలిం ఎక్కువ చేస్తారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఒక కామన్ పర్సన్ ఒక సాఫ్ట్వేర్ లోనో ఎక్కడో ఎవరైనా అది ఏం చేసినా అది పెద్ద ఇష్యూ అవ్వదు, ఎక్స్పోజ్ అవ్వదు. అదే ఒక ఫిల్మ్ యాక్టర్ చేశాడు అనుకోండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరైనా ఎనీ క్రాఫ్ట్ చేశారు అనుకోండి, దాన్ని పెద్దగా చేసి చూపించారు. ఇంకెలా ఉంటదంటే ఆ వారం రోజుల్లో ఇంక మనిషి నలిగిపోయి కుమిలిపోయి ఇంకా అలా ఇంకా బయటికి రావాలంటే కూడా మిస్టేక్స్ అందరూ చేస్తారు. మిస్టేక్ ఫైన్, ఎవరు చేసినా తప్పే. ఇవన్నీ మా మదర్, అందుకే భయం ఆవిడకి. మీరు ఎంతమంది కిడ్స్? నేను సిస్టర్, చెల్లి అంతే. సో తను కూడా సెటిల్డ్ కదా? బావగారు సాఫ్ట్వేర్, వాళ్ళు విజయవాడలో ఉంటారు, వాళ్ళు సెటిల్డ్, వాళ్ళు చాలా హ్యాపీ ఫ్యామిలీ. సూపర్. అసలు వెకేషన్ వస్తే ఇంకా భీమవరమే. భీమవరం, విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి భీమవరంలో అంటే ఇంకా అడగడం వేస్ట్లే కానీ మనకు అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ తక్కువ అండి, చాలా తక్కువ. అంటే కోడి పందాలు కూడా ఎక్కువ రేర్ వెళ్ళను నేను. నన్ను మా వాళ్ళంతా తిడతారు ఫ్రెండ్స్ అంతా. అసలు నేను ఎక్కువ వెళ్తాను, సదా కొంచెం ఎంజాయ్ చేస్తాను, వస్తాను అంతే.
ఎక్కువ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీళ్ళందరూ కలుస్తారు కదా, ఇది ఎక్కువ ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే, నాకు ఫ్రెండ్స్ అంటే ఇంకా పిచ్చి, ఇంకా వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇవన్నీ. సో బేసిక్ గా మీరు ఈ సినిమా కోసం చాలా ఫిజిక్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది చేశారు కదా. భీమవరం అంటేనే ఫుడ్ చాలా అమితంగా చాలా ఇష్టంగా తింటూ ఉంటాం మనం. మనకు దొరికిన రకాలు ఇంక ఇక్కడ ఎవరికి దొరకవు కూడా. అంత ఫుడ్ లవర్ అయినా మీరు బేసిక్ బాబోయ్ మామూలుగా కాదు అసలు. మరి అవన్నీ ఎలా కంట్రోల్ చేశారు? 5 months నిజంగా 6 pack చేశానంటే మా మదర్ అండి. నిజంగా ఆవిడ నాకు 5 meal ఉండేది. ఈచ్ మీల్ లో 5 egg whites, 600 grams చికెన్, టోటల్ 25 eggs తినేవాడిని నేను పర్ డే. అవన్నీ కూడా ఈ మీల్ నేను 5 hours వర్కౌట్ చేసేవాడిని. మార్నింగ్ 2.5 hours, ఈవినింగ్ 2.5 hours పడుకోవడం, ఇంకా మీల్ తినడం పడుకోవడం. ప్రతి మీల్ లో మా మదర్ సలాడ్స్ లైక్ ఏం కావాలో ఏంటి ఏమేం చేయాలో అన్ని ప్రాపర్ గా సెట్ చేసి పెట్టేసేవారు ఆవిడ. అలా చేసేవాడిని. ఆ 5 months మాత్రం స్వీట్స్ నాకు లిటరల్ గా నేను 6 pack, మీరు 6 pack అయిపోయిన తర్వాత మా డైరెక్టర్ నాకు స్వీట్స్ క్రేవింగ్ అని బాగా తెలుసు. నేను ఫుడ్ బాగా ఫుడ్. నేను ఇంతకు ముందు ఉన్నప్పుడు నైట్ ఈవినింగ్ 9 o'clock కి ఒక గ్రిల్ చికెన్, ఒక రుమాల్ రోటీ తినేవాడిని, ఒక సపోటా జ్యూస్ అయిపోయేది. మళ్ళీ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు నైట్ 11 o'clock 12 o'clock సాఫ్ట్వేర్ ఏమన్నా బిర్యానీ తింటావా పట్టుకొచ్చి అంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇప్పుడు 10 o'clock ఇప్పుడు డిన్నర్ చేస్తాను అనుకోండి, రే చేస్తావు డిన్నర్ బిర్యానీ, ఓకే 1 hour తర్వాత తినేద్దాం, 1 hour తర్వాత తినేసేవాడిని. వర్కౌట్ ఎక్కువ చేసేవారా? వర్కౌట్ చేయడం తినే ఎంత ఫుడ్ అంటే నేను అలా కాశ్మీర్ వెళ్ళిపోయిన తర్వాత మా డైరెక్టర్ ఏంటి ఇప్పుడు స్వీట్స్ ఏంటి ఇప్పుడు అన్ని 5 months ఆ స్వీట్ ముట్టుకోలేదు నేను. కాకపోతే ఇప్పుడు ఏం కావాలి ఏంటంటే నాకు స్వీట్స్ కావాలి అర్జెంట్ గా అంటే స్వీట్స్ తెప్పించారు. కేజీ స్వీట్స్ 10 minutes లో తినేసాను. అంత అంటే నేను బేసిక్ గా ఏదన్నా టచ్ చేయను, అమ్మో టచ్ చేస్తే నేను ఆగలేను, అందుకని తినను, ఒకటి కూడా ముట్టుకోను. డైట్ లో ఉందంటే చాలా మంది నా ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఒకటి తిని కంట్రోల్ చేసుకుంటాను. నేను ఫుడ్ విషయంలో తిని కంట్రోల్ చేయలేను నేను. అందుకని దానికన్నా బెటర్ ఏంటంటే టేస్ట్ చేయకపోవడం బెటర్ అని టేస్ట్ చేయను. మామూలు ఫుడ్ కాదు అసలు. నేను ఏం బాగా ఇష్టంగా తింటారు? లైక్ మన భీమవరంలో ఉండుంటే ఎక్కువగా తినేది స్వీట్స్ కాకుండా నాన్ వెజ్ లో అయితే మీకు ఫిష్, పీతలు, రొయ్యలు, ఇంక ఇవన్నీ ఇంకా గౌస్ బెట్ట, ఇంక ఇవన్నీ మొత్తం ఇంకా ఎన్ని రకాలు అన్ని స్పెషల్ గా ఏమన్నా ఉంది ఇది నా ఫేవరెట్ నేను బాగా తింటాను అని అన్నా? అలా ఏం లేదు, అన్ని ఎంజాయ్ చేస్తానండి నేను. ఇది లేకపోతే ఇది మీరు అలా అంటారు. నాకు స్వీట్ ఇంట్లో ఇంట్లో ఏమి లేవనుకోండి, పంచదార అన్న తినేసేవాడిని. ఇంకా బెల్లం వదిలేండి, అది స్వీట్ కొంచెం తక్కువ ఉంటుంది, పంచదార తినేసేవాడిని. లేదంటే లస్సీ మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగలో శుభ్రంగా ఎక్కువ పంచదార వేసుకుని నిమ్మకాయ పిండుకుని 2 glasses తాగేసి ఆ క్రేవింగ్ తగ్గే వరకు తాగేసేవాడిని. అంత నేను చెప్తున్నాను కదా, అందుకు అది స్వీట్ అయితే చాలు, ఇది అది లేదు అంత స్వీట్. బేసిక్ గా మీరు అంత ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎవరన్నా మిమ్మల్ని హౌ యూ స్టార్ట్ యువర్ డే, మీ రొటీన్ ఏంటి, మీ ఫుడ్ ఎలా తీసుకుంటారు అంటే ఏం చెప్తారు? అంటే డైట్ లో ఉన్నప్పుడు అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఎగ్ వైట్స్ తీసుకుంటాను అంతే. వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత ఏమన్నా ప్రోటీన్ షేక్ తాగితే ఎగ్ వైట్స్, డైట్ లో ఉన్నామంటే ఎగ్ వైట్స్, తర్వాత మధ్యాహ్నం సలాడ్, చికెన్ ఇవే ఉంటాయి. ఎప్పుడైనా మన క్రేవ్ అనిపించిందంటే నువ్వులు లైక్ బెల్లంతో ఉంటాయి కదా, పాత బెల్లం తాటి బెల్లం ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు డైట్ లోకి వచ్చిన తర్వాత అవి క్రేవింగ్ ఎలాగో వదిలేలేం, అందుకని నువ్వులు లైక్ గ్రౌండ్ నట్స్ ఇలాంటివి హెల్దీ అవి కొంచెం ప్లాన్ చేస్తాను. సలాడ్ డైట్ లో ఉంటే లేదు రే నువ్వు బల్క్ అవ్వాలి క్యారెక్టర్ అంటే మాత్రం అయిపోయింది. అసలు అంటే క్యారెక్టర్ కావాలంటే వదిలేగలను, సినిమా రిక్వైర్మెంట్ ఉంది, సినిమా కావాలంటే తగ్గగలను. ఓకే, అంతా సినిమా మీదే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డైట్ మెయింటైన్ చేస్తున్నారా? అంటే మరీ ఎక్కువగా లేదు, డైట్ తక్కువగా లేదు. అంటే బేసిక్ గా నేను 6 pack చేసినప్పుడు కొంచెం నాకు కిడ్నీ ఇష్యూ వచ్చింది. అది ఏమైందంటే హెవీ ప్రోటీన్ తీసుకోవడం వల్ల దాంట్లో కొంచెం అప్పుడు బాగా ప్రాబ్లం అయింది. అది మొత్తం వదిలేమన్నారు. అప్పుడు డాక్టర్ ఏంటంటే నువ్వు ఒక 1 year ప్రాపర్ గా నువ్వు డైట్ వదిలే, బాడీ వదిలే, మళ్ళీ నీకు కావాలన్నప్పుడు చేసుకుంది. ఇప్పుడు నీ 6 pack అయిపోయింది కదా, నీకు నువ్వు అది మెయింటైన్ చేయక్కర్లేదు కదా, వదిలే. 6 pack అనేది ఫ్రాంక్ గా మాట్లాడాలంటే 6 pack అంత హెల్దీ కాదండి హెల్త్ కి. ఎందుకంటే హెవీ ఫైబర్ గ్యాస్ట్రిక్స్ వస్తాయి, హెవీ ఫైబర్ ఫుడ్ తినాలి, హెవీ ప్రోటీన్ ఫుడ్ తినాలి, ప్రోటీన్ షేక్స్ తీసుకోవాలి, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. మనం చేసాం 6 pack నన్ను అడిగితే అంత హెల్దీ కాదు. ఫిట్ గా ఉండి మనకి రిక్వైర్మెంట్ ఉంది చేసుకుని ఎక్కువ కాలం మనం మెయింటైన్ చేయలేమండి. సౌత్ ఇండియా అందులో ఎస్పెషల్లీ చేయలేరు. నార్త్ ఇండియా అంటే వాళ్ళ ఫుడ్ లో ఫుడ్ వాళ్ళు జెనెటిక్ గా ఉంటుంది కాబట్టి, మన సౌత్ ఇండియా ఏంటంటే మనం కార్బ్స్ ఎక్కువ తింటాం, సిరిధాన్యాలు కానీ లైక్ రైస్ కానీ ఇవి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఎక్కువ తింటాం మనం. సో దాంట్లో కార్బ్స్ లేకుండా మీరు కట్ చేయాలంటే చాలా
అయిపోద్ది, మన బాడీ తట్టుకోలేదు, Accept చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ నుంచి మన చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది కదా మనకి, అవును. అందుకు అది కొంచెం మనం ఏమీ లేకపోయినా మంచిగా పట్టిన ఊరగాయతో తింటాం మనం. ఆవకాయలు ఇవి అవి అసలు. ఫ్యామిలీ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అర్జున్ చక్రవర్తి? మమ్మీ కానీ లేదంటే మీ వాళ్ళకైతే కళ్ళలో, మా మిస్సెస్ వాళ్ళైతే ఏడ్చారు, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరిగి అంతే. అంత లాస్ట్ లో పెయిన్ తో ఉంది కదా, అంటే రియల్ లైఫ్ లో కొన్ని నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఫీల్ అయ్యారు. ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ లో కొన్ని స్ట్రగ్లింగ్స్ ఉంటాయి, మనం ఇన్ని సంవత్సరాలు ఉండిపోయి వేరే ప్రాజెక్ట్ చేయనప్పుడు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ వేరే స్ట్రగ్లింగ్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ అంటే మన లైఫ్ లో ఉన్న కష్టాలే స్క్రీన్ మీద ఉన్న అనేది ఆ స్క్రీన్ మీద చేసేది విజువల్ గా కనబడేసరికి వాళ్ళు పర్సనల్ గా తీసుకుని కనెక్ట్ అయ్యారు. వాళ్ళు కాకుండా కూడా నేను బేసిక్ గా స్ట్రాంగ్ గా నమ్మింది ఏంటంటే కామన్ ఆడియన్స్ కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయని నమ్మాను. అది చాలా మంది దగ్గర చూశాను నేను. ప్రసాద్కి వచ్చారు కదా, ప్రసాద్ అప్పుడు ఒక ఇద్దరు లేడీస్ పట్టేసి నేర్చిస్తారు నాకు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, ఒక ఫాదర్, డాటర్, వైఫ్, ముగ్గురు వచ్చి వాళ్ళు పట్టుకుని లిటరల్ గా ఏడ్చారు. అది హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది నాకు. అసలు అది అంటే ఒక కామన్ ఆడియన్స్ కి కళ్ళలో నీళ్ళు తెప్పించామంటే అక్కడ బాగా అనిపించింది అలా. అండ్ ఇంకొకటి, నాకు చాలా ఫ్రేమ్స్ లో మిమ్మల్ని చూస్తుంటే సడన్ గా రానా కనబడుతున్నారు అంటారు. షార్ప్ నోట్స్ కావచ్చు, ఇది కావచ్చు, గడ్డం లాట్లో మీ ఇద్దరు రానా బ్రదర్ అయ్యా ఉంటారు. అవును, చాలా ఇంత ముందు కూడా చాలా మీరు I2 పర్సనాలిటీ అని మీరు రానా మీకు ఏమన్నా చుట్టమా రానా అలా అడిగేవారు. కొంచెం ఉంటాయి ఫేస్ కట్స్. అవును, చాలా సిమిలర్ లో నాకు రానా చూసినట్టు ఉంది అని చెప్పి నేను నా పక్కన ఉన్న వాళ్ళతో చెప్తున్నాను అనమాట. ఈ లుక్ సిమిలర్ టు రానా, కొన్ని ఫ్రేమ్స్ లో చాలా ఇదిగా ఉన్నాడు, ఆయన లాగా ఉన్నాడు అని చెప్పేసి. సో మరి మన విజయరామరాజ్ కి డాన్స్ ఇష్టము, కాకపోతే కొంచెం బ్రేక్ వల్ల అవసరం. ఈ యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏ సీన్స్ చాలా కంఫర్టబుల్? చూస్తే విలన్ గా చించేస్తారు, అది అర్థమైపోతుంది. ఆ కటౌట్కి అది కోపం చూపించడం చాలా ఈజీ. రామ్ కామ్ చేయడం కంఫర్టబుల్ లేదంటే ఏంటి ఎలా? ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారి ప్రెసెన్స్ లో అస్తమాల్ శక్తి అంటారంటే ఒక డౌట్ రేస్ చేసిన మీకు ఈ రామ్ కామ్ అలాంటి స్టోరీ వస్తే ఏంటి చేస్తారా? చేయరా? యాక్టర్ గా ఏదొచ్చినా చేయాలండి, ఏదొచ్చినా చేయాలి. నేను ఇది చెయ్యలేను అని పెట్టుకుని నాకు ఏదైతే నేను చేయలేను దాన్ని నేను ఎక్కువ తీసుకుంటాను. ఇది నేను ఏదైతే వీక్, నేను ఒక మూవీకి వెళ్ళాను అనుకోండి, ఒక క్యారెక్టర్ నేను ఊహించుకుంటాను, నాకు అందులో ఒక పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్ నేను ఊహించుకుంటాను. అందులో కొన్ని సీన్స్ నేను చేయలేనివి, నేను అమ్మో ఇది నిజం చేయాలి కదా, ఇది బాగా చేసాడు అనిపించినవి నాకు కనెక్ట్ అయినా నేను ప్రాక్టీస్ చేసుకుంటాను. లేదా నేను ఊహించుకుంటాను ఇందులో ఇంకేమైనా బెటర్ చేయొచ్చా, వాళ్ళు చేసిన దానికన్నా మనం అయితే నేనైతే ఇంకేం చేస్తాను ఈ సీన్ అనేది అలా చూస్తాను నేను. నాకు ఏదైనా బేసిక్ చేసుకుంటాను ప్రతి దాంట్లో. కొన్ని తీసుకుంటా ఉంటాను, కొన్ని నేను చేయలేను, ఇది నేను చేయలేనేమో నిజంగా నెక్స్ట్ లెవెల్ యాక్టర్ గా చేయడం అని అది ఫీల్ అవుతాను. దాన్ని తీసుకుంటాను. నేను అంతకుముందు ఎక్కువ మూవీస్ చూసేవాడిని కాదు. అర్జున్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఎక్కువ మూవీస్ చూస్తున్నాను. అంతకుముందు ఏది మూవీస్ చూసేవాడిని కదా. మీరు అంత సోషల్ మీడియా పర్సన్ కూడా కాదు, చాలా అసలు నేను బయటికి రాను. బయటికి ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ పోస్ట్ లాస్ట్ పోస్ట్ అర్జున్ చక్రవర్తి అది కూడా ఇప్పుడు వచ్చాక ఇన్ని పోస్టులు పడే, లేకపోతే నా 7-8 పోస్ట్స్ ఉండేవి. సోషల్ మీడియా ఎక్కువ రాను నేను. బయట ఎప్పుడైనా ఫ్యామిలీ మాక్సిమం ఫస్ట్ ప్రయారిటీ, ఫ్యామిలీతో ఉంటాను, లేదంటే ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. అసలు ఒకవేళ సినిమాల్లోకి రాకపోతే వెళ్ళాలి, ఇండియా ఆర్మీకి వెళ్ళాలి. నేను కరెక్ట్ గా నాకు 22 years ఉన్నప్పుడు ఆర్మీ ట్రై చేద్దాం అనుకున్నా, మా మదర్ ఒప్పుకోలేదు. వద్దు ఆర్మీ అంటే అది వద్దు అని అది వెళ్ళలేదు నాకు. తర్వాత అప్పుడు నాకు ఇంట్రెస్ట్ అంత లేదు, కాకపోతే ఆర్మీలోకి వెళ్తే బాగుంటుంది అనేది ఉంది తప్ప ఇంకా హెవీ అయిపోయింది. అసలు ఈజీగా చాలా ఈజీగా క్వాలిఫై చేసేస్తారు. నాకు తర్వాత ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేసింది. ఇంకా దేశభక్తి, దేశం కోసం అంటే ఇంక పిచ్చి. ఇంకా August 15 వచ్చిందంటే నాకు లిటరల్ గా ఒక ఫెస్టివల్ లాగా అంత ఇష్టం నాకు. మా వాళ్ళు ఏమన్నా చేసేది ఆ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ ఉండాలన్నా ఏదైనా చేయాలన్నా అంత ఇష్టం నాకు. దేశం ఫస్ట్, ఇంకా ఫ్యామిలీ కన్నా దేశం ఫస్ట్ అన్నట్టు ఉంటుంది నాకు, అంత ఇష్టం. సో ఆ దేశం గురించి వచ్చిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే ఇంకా నాకు లిటరల్ గా ఒక 2-3 days అదే ట్రాన్స్ లో ఉండిపోతాను. అమరన్ చాలా ఇంపాక్ట్ చూపించింది. నేను లిటరల్ గా నేను యాక్టర్ అయిన తర్వాత కొన్ని సినిమాలు ఆడడం థియేటర్ లో ఏడ్చింది లేదా, అమరన్ మూవీకి ఏడ్చింది నేను 2-3 times, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అమరన్ కి చాలా మంది ఏడ్చారులేండి లిటరల్లీ. అది నిజంగా రియల్ హీరోస్ వాళ్ళు, మేము స్క్రీన్ మీద చేసే రియల్ హీరోస్, అలాంటి హీరోస్ వాళ్ళు అవి అనిపిస్తూ ఉంటాయి. అరే ఫ్యామిలీని వదిలేసి, పిల్లల్ని వదిలేసి దేశం కోసం అక్కడ నిలబడడం అంటే అసలు ఎంత నిజంగా లైఫ్ లో అంతకన్నా అచీవ్మెంట్ ఉండదు. అది ఇంకోటి, మనం లాస్ట్ లో మనం చనిపోయినప్పుడు మన మీద ఆ ఫ్లాగ్ కప్పేది ఉంటే చూసారు, ఇండియన్ ఫ్లాగ్, అది ఎంతమందికి వస్తుంది? పొలిటీషియన్స్ కి, వీళ్ళకి, కొన్నిటికే వస్తాయి అవి. అది నిజంగా అది ఇష్టం బాగా. అందుకు
సో ఫుల్ ఆన్ ప్యాట్రియాటిక్ మోడ్ లో ఉంటారు అనమాట. నాకు అసలు నాకు లైఫ్ లో ఎప్పుడైనా ఒక మంచి మూవీ అలా దేశం కోసం అలాంటి ఒక రియల్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ చేయాలని. నాకు మీరు చెప్తుంటే ఖడ్గం సినిమాలో మన శివాజీ క్యారెక్టర్ అసలు ఖడ్గం మూవీ ఎక్సలెంట్ మూవీ. అది ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది ఖడ్గం మూవీ, ఎన్నిసార్లు చూసినా. దట్ వాజ్ లైక్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అది గుర్తొచ్చింది అనమాట ఒక్కసారిగా ఇలా చెప్తా అమరాన్ తర్వాత. అండ్ బేసిక్ గా మన వాళ్ళు చాలా మాట తీరులో గానీ ఎటకారం చాలా ఉంటది మన సైడ్. అంటే మనం మాట్లాడితే చాలు, ఒరే మీది ఆవురా అందుకనే కదా ఇంత ఎటకారం అని చెప్పి. మీరు లవ్ మ్యారేజ్ అన్నారు, ఒక పక్కన మన భీమవరం సైడ్ ఏ కోతి పనులు జరగలేదా, ఏం ఫైట్స్ జరగలేదా, అంత సాఫీగా జరిగింది. లవ్ చేసుకుంటున్నప్పుడు కానీ ఇలాంటి ఏమి కోతి సిచ్యువేషన్స్ కానీ. అంటే బేసిక్ గా తను ఇక్కడ హైదరాబాద్, మన సైడ్ ఇక్కడ హైదరాబాద్, తను రాయలసీమ ఇక్కడ. అందుకని మీకు రాయలసీమ యాస డైలాగ్ డిక్షన్ అంత లేదు. అంత ముందే అంటే నేను డైలాగ్ ఏదైనా ఉంటే దాంట్లోకి తీసుకుంటాను నేను. ఎలా అంటే భైరవగీత రాయలసీమ స్లాంగ్, మీకు పలాస మీకు ఉత్తరాంధ్ర స్లాంగ్, ఆ స్లాంగ్ కూడా నాకు ఉత్తరాంధ్ర స్లాంగ్ కూడా నేను చేసుకోగలను. కొంత నేను ముందు ప్రాక్టీస్ చేసుకుంటాను. ఇంక ఈ మ్యారేజ్ విషయానికి వస్తే ఇంక చేజింగ్లు ఫైటింగ్లు, ఆర్య సమాజ్ లో పెళ్లి, అంతా ఫ్రెండ్స్. మమ్మీ యాక్సెప్ట్ చేసారా? మమ్మీ అంటే ఫస్ట్ తన ఇంట్లోంచి బయట తీసుకురాని తను ఒప్పుకోలేదు. మమ్మీ మీరిద్దరు ఇష్టపడి లవ్ పెళ్లి చేసుకున్నారు ఓకే గానీ, బట్ నీకు సిస్టర్ ఉంది, నీకు చెల్లి ఉంది, తను ఆల్రెడీ మ్యారీడ్ అప్పటికి. కానీ మన ఇంట్లో ఆడపిల్ల ఎవరన్నా తీసుకెళ్తే మనకి పెయిన్ ఉంటుంది కదా, అలా వద్దు ఒప్పించి చేసుకోండి అన్నారు. కానీ ఇంక ఒప్పుకోని సిచ్యువేషన్ కారణం, కొన్ని అనివార్య కారణాల వల్ల చేజింగ్లు ఫైటింగ్లు చేశారు. రియల్ లైఫ్ లో కూడా ఈయన ఫైటరే అండి. ఫ్రెండ్స్ అదంతా జరిగిందంటే నా ఫ్రెండ్స్ బ్యాక్ లేకపోతే నేను అది చేయలేకపోతున్నాను. సపోర్ట్ అంటే మనం కావాలని చేసింది కాదు, అది కావాలని తీసుకొచ్చి చేసింది కాదు, అనుకోకుండా బయటకు వచ్చి కావాలని చేయాలంటే తను ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మేము చేసుకోవాలంటే ఎవరికి తెలియకుండా చేసుకోవచ్చు. బట్ అలా కాదు, తన ఇంట్లో ఒప్పుకోక కొట్టి ఇంకా ఆల్మోస్ట్ ఆ సిచ్యువేషన్ లో తీసుకురావాలి. స్టిల్ కంటిన్యూయింగ్ అనమాట. తొందరగా కలిసిపోవాలని కోరుకుంటున్నాను నేనైతే. మామగారు చూడండి ఎంత మంచి అల్లు వచ్చాడు. బేసిక్ గా మా మామగారు లేరు, ఆయన 2017 లోనే చనిపోయారు. ఆయన తెలుసు, ఆయన యాక్సెప్ట్ చేశారు, ఆయన తెలుసు. ఓ ఇప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎనీవేస్ అయితే యాక్సెప్ట్ చేయండి ప్లీజ్, చాలా మంచి ఆయన. అయితే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ సాలరీ అండి? ఎంత తీసుకున్నారు గుర్తుందా అసలు? ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలోనా? ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా సరే ఒక చిన్న క్యారెక్టర్. 2000 దేనికి? మన రాఘగోపాల్ గారిదేనా? లేదు, దానికి కాదు. నేను ఫస్ట్ దానికన్నా ముందు నేను మీకు మంజులా నాయుడు గారు ఐడియా ఉందా? సీరియల్లో నేను అగ్నిపూలు సీరియల్లో మొగల్ రేకులు టైంలో మాది అగ్నిపూలు సీరియల్లో నేను హీరోగా చేశాను. 960 ఎపిసోడ్స్ పీక్స్. ఆవిడ ఫస్ట్ నాకు స్క్రీన్ ఇచ్చింది మంజులా నాయుడు గారు. ఆవిడ సినిమాలో ఫస్ట్ నా రెమ్యునేషన్, సీరియల్లో ఫస్ట్ రెమ్యునేషన్ 2000 రూపీస్ పర్ డే. సీరియల్ కూడా చేశారు మీరు? అయితే సీరియల్ ఫస్ట్ అంటే స్టెప్ బై స్టెప్ షార్ట్ ఫిల్మ్ చేశాను, టెలిఫిలిం చేశాను, స్టేజ్ షో చేశాను, సీరియల్ గా చేశాను. సీరియల్ గా ఆవిడ చేసిన తర్వాత 5 years నేను ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సీరియల్ కూడా ఎలా అంటే ఫస్ట్ నేను మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది. నాకు మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సీరియల్ ఆడిషన్ జరుగుతుంది ఈవిడదని తెలిస్తే నాకు ఒక ఆయన సంపత్ రాయ్ గారు, నా వెల్ విషర్, నాకు లైక్ ఫాదర్ లాగా ఇండస్ట్రీలో, ఆయన లేదు రేపు ఆడిషన్ జరుగుతుంది, ఆడిషన్కి వెళ్ళాను. సో నేను సీరియల్ చేయడానికి రాలేదు ఇండస్ట్రీ సినిమా చేయాలను. అవునా సరే రేపు ఈ మాట నువ్వు అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత చెప్పు అన్నారు. అది నాకు కనెక్ట్ అయింది. అంతే కదా, ఇప్పుడు చెయ్యను అని చెప్పాడు, సెలెక్ట్ అవ్వకముందు ఎవడని చెప్పేస్తాడు, సెలెక్ట్ అయిన తర్వాత చెప్పు నువ్వు అన్నారు. వెళ్ళి 110 members వచ్చారు ఆడిషన్ కి, ఒక క్యారెక్టర్ కి, హీరో క్యారెక్టర్ కి. మన వాళ్ళందరూ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్టిస్ట్ చేస్తున్నారు. దాంట్లో ఆడిషన్ చేస్తే సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు అన్నారు ఆయన, నువ్వు ఎక్కడ యాక్టింగ్ కోర్స్ లేదు, ఏమీ లేదు, సినిమాలో నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే ఏం చేస్తావు, నువ్వు చేయగలవా, నీకు ఆ డెప్త్ ఉందా, నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసి ఎన్ని పడి చేస్తావు, ఈ సీరియల్లో చేస్తే నీకు లైఫ్ మారిపోద్ది, నీకు ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ లాంటిది ఇక్కడ, నీకు నువ్వు హైలో నేర్చుకుంటావు, అది నేర్చుకున్న తర్వాత నీకు కనవన్నీ ఈజీ అయిపోతాయి అని అప్పుడు చెప్పిన తర్వాత 6 months నేను స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఎందుకంటే నాకు తెలీదు, నాకు సీరియల్లో అందరూ ఫ్లాంటింగ్ చేసి చెప్పేవారు, నేను పేజీలు డైలాగులు బైహార్ట్ చేసి పొద్దున్న వెళ్ళిన కాడి నుంచి ఇంక చదువుతూనే ఉండేవాడిని. స్క్రీన్ పేపర్లో సీన్స్ చదువుతూ డైలాగులు చదువుకుంటూ అలా 6 months కి నాకు కొంచెం ప్రాంప్టింగ్ లేకుండానే చేసేవాడిని. చేసేవాడిని.
చేసి 6 months తర్వాత అది 960 ఎపిసోడ్ చేసి దాని నుంచి నేర్చుకుని ఏం పేరు అన్నారు సీరియల్ పేరు? అగ్నిపూలు. ఓకే. అది చేసిన తర్వాత ఇంకా సీరియల్ నాకు దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ బయట లేక ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా అంటే సినిమా ఇండస్ట్రీ అంటే స్ట్రగుల్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. బాగా తెలిసిన వాళ్ళు ఉంటే మనం అంత స్ట్రగుల్ ఫేస్ చేయలేకపోవచ్చు, కానీ ఏమి తెలియని బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అలాంటిది ఏదైనా ఫేస్ చేశారా? ఎప్పుడన్నా ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఫేస్ చేశారా? ఫైనాన్షియల్ గా అంటే బేసిక్ గా మా ఫాదర్ ఉన్నప్పుడు చాలా మంచి రిచ్ పొలాలు ఇవి అవి అన్ని ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మేము అన్ని వెళ్ళిపోవడం, కొలాప్స్ అయిపోవడం, మదరింగ్, మా స్టడీస్ కి ఇష్టం, మ్యారేజ్ ఇవి అవి అన్ని అయిపోయినాయి. ఇంకా ఫైనాన్షియల్ గా మనం వెల్ సెటిల్డ్ కాదు. వెనకాల అంటే మన వెనకాల ఉంది, మనం ఒక ఇన్ని రోజులు చేయకపోయినా పర్లేదు అనే సిచ్యువేషన్ కాదు. మనం ఉన్నది ఇండస్ట్రీ. మీకు తెలిసిన ఇండస్ట్రీలో అమౌంట్ ఎలా వస్తుంది, వస్తే బల్క్ అమౌంట్ వస్తుంది, లేదా అసలు ఎన్ని సంవత్సరాలు వస్తుంది. అలా నేను 6 years ఒక ప్రాజెక్ట్ మీద ఉండిపోయాను. ఆ ప్రాజెక్ట్ మీద ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా చాలా అంటే బాడీ మెయింటైన్ చేయాలి, మధ్యలో 6 pack చేయాలి. 6 pack కొంచెం ప్రొడక్షన్ సైడ్ నుంచి సపోర్ట్ చేసినా మెయింటైన్ చేయాలి. అన్ని ఇయర్స్ మెయింటైన్ చేయడం, మనం యాక్టర్ గా ఏమన్నా లేకపోయినా నేను మెయింటెనెన్స్, డ్రెస్ కానీ ఇవి కానీ అన్ని మెయింటైన్ చేయాలి. దాని తోడు మధ్యలో మ్యారేజ్ ఇవి అవి ఆ సిచ్యువేషన్ లో చాలా. అంటే మ్యారేజ్ ఈ సినిమా చేస్తుండగానే అయింది. 2019 సినిమా ప్రాజెక్ట్ అవడానికి స్టార్ట్ అవడానికి మేము ఇంకా అప్పుడు మ్యారేజ్ లేదు. 2021 లో మ్యారేజ్ అయింది అది. ఓకే. కట్ చేసేసరికి 2 పిల్లలు. సినిమా స్టార్ట్ అయ్యేటప్పటికి వీళ్ళు ఎవరు నా లైఫ్ లో సినిమా రిలీజ్ వచ్చేటప్పటికి మా వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా, మేము 4 members, మా మదర్ 5 members కలిసి సినిమా చూసాం. సూపర్, అసలు చాలా బాగుందండి. అంటే లైక్ ఫైనాన్షియల్ గా చాలా ఉందండి. చాలా ఒక టైంలో డౌన్ అయిపోవడం. అదే అంటే ఫైనాన్షియల్ గా నేను ఉన్నానంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎనీ టైం నాకు హెల్ప్ చేసి, ఫ్రెండ్స్ కానీ మా బావగారు కానీ ఇలా ఫైనాన్షియల్ గా చాలా సపోర్ట్. నిజంగా వాళ్ళు లేకపోతే నేను లేని ఇక్కడికి వచ్చేటానికి. సూపర్ అసలు. అండ్ దెన్ ఇంకొకటి, ఎవరైనా సరే హీరోస్ కానీ యాక్టర్స్ కానీ సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారంటే దే హ్యావ్ ఒక ఫిగర్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు బిలీవ్ చేస్తారు, వాళ్ళు సినిమాలు చూస్తారు, వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు ఒక గాడ్ లాగా ఫీల్ అవుతారు. అలా మీ లైఫ్లో ఏ యాక్టర్ని మీరు బాగా ఇది చేసుకొని ఆయనకి ఫ్యాన్, యాక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు? అండ్ ఐ హావ్ సీన్ వన్ వీడియో, సుకుమార్ గారిది ఒక పెయింటింగ్ వీడియో చూసాను, స్కెచ్ ది. ఏంటి దాని వెనక స్టోరీ ఏంటి? మీ ఇన్స్టాలో చూసాను నేను. అది లేదు, మా ప్రొడక్షన్ సైడ్ ప్రొడ్యూసర్ ఏంటంటే అందరు స్కెచ్ చేయించారు. అందరు హీరోలు, ప్రభాస్ ది, బాలయ్య బాబు గారిది, చిరంజీవి గారిది, నాగార్జున గారిది, ఇలా సుకుమార్ గారిది, రాజమౌళి గారి అందరిది వేయించారు. వాళ్ళతో అర్జున్ చక్రవర్తి ఒక డిఫరెంట్ ప్రమోషన్ లా చేయిందామని. అలా నాకు బేసిక్ గా సుకుమార్ గారు అన్న, రాజమౌళి గారు అన్న, త్రివిక్రమ్ వీళ్ళందరూ మంచి ఇంట్రెస్ట్, వీళ్ళతో వర్క్ చేయాలి. అందరూ అటు సైడే కదా. మరి రాజమౌళి గారిది కూడా కొవ్వూరే, రాజమౌళి గారి కూడా కొవ్వూరే, సుకుమార్ గారిది అక్కడే, త్రివిక్రమ్ గారిది భీమవరం. ఇంక అలా అన్నా ఇంక అందరూ అయితే అలా యాక్చువల్ గా అలా ఇంట్రెస్ట్. నాకు యాక్టర్ గా ఒక యాక్టర్ అని ఇష్టం అని లేదండి. అందరూ బేసిక్ గా స్ట్రగుల్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు. అలానే బ్యాక్ నుంచి వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, కానీ ఎంత కష్టపడతారు ఆయన కష్టం నాకు ఒక క్యారెక్టర్కి వెళ్ళేది నాకు మంచి ఇన్స్పిరేషన్ చేస్తారు. ఆయన చేసే వేరియేషన్స్ అది నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన కొంచెం ఎమోషన్ సీన్స్, అగ్రెసివ్ సీన్స్ చేసే ఉంటాయి, కళ్ళతో చేసే సీన్స్ ఉంటాయి, చాలా ఇష్టం. కళ్ళతో ఆయన డైరెక్ట్ కళ్ళతో మాట్లాడినట్టు ఉంటాయి కొన్ని ఎక్స్ప్రెషన్స్, అవన్నీ నేర్చుకోవడానికి. ఎన్టీఆర్ ఉన్నారు, ఆయన చేసే అది ఏదైనా చేయగలరని ఆ ఫీల్, డాన్స్, యాక్టింగ్ ఏదైనా. అలా ప్రభాస్ ఉన్నారు, కొన్ని ఫైట్స్ కొంచెం మీకు కొన్ని ఉంటాయి, అగ్రెసివ్ సీన్స్ ఉంటాయి, వార్నింగ్ ఇచ్చే సీన్స్. అలా ప్రతి యాక్టర్, చిరంజీవి గారు ఉన్నారంటే అలా ప్రతి ఒక్కరిని లైక్ చేస్తానండి. నాకు ఫ్రైడే వస్తుందంటే సినిమా ఉంటే చాలు, నాకు మంచి సినిమా ఉంటే చాలు. ఈ హీరో సినిమా అని ఉండదు. ఇప్పుడు నాని గారు కానీ, రవితేజ గారు కానీ, వీళ్ళందరూ, విజయ్ దేవరకొండ, ఎవరైనా వచ్చేవాళ్ళు వాళ్ళందరి నుంచి తీసుకుంటాను నేను. వాళ్ళందరితో వర్క్ చేయాలండి, మొత్తం అందరితో వర్క్ చేయాలి. ఒక మంచి క్యారెక్టర్. చాలా క్యారెక్టర్స్ మీరు చూస్తూ ఉంటారు, సినిమా చూస్తున్నారు. అమరన్ కాకుండా లైక్ మిలిటరీ ఆర్ ఇవి కాకుండా, ఆర్మీకి కాకుండా ఏదన్నా ఒక క్యారెక్టర్ ఇది నేను చేసుంటే బాగుండు అని అనిపించింది అన్నదా? ఇప్పుడు దాకా చూసిన మీకు చూసిన సినిమాగ్రఫీలో కానీ, సినిమాల్లో కానీ ఈ క్యారెక్టర్ నేను చేసి ఉంటే ఇంకా బాగుండు అని మీకు పర్సనల్ గా ఇంకా బాగుండు, సినిమాకి బాగుండు అంటున్నారా? నాకు బాగుండు, మీ పర్సనల్ ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను చేసి ఉంటే బాగుండు కదా అని అనిపించింది ఏంటి? అంటే బాహుబలి అండి, రానాగారి క్యారెక్టర్ బల్లాలదే. అది అలాంటి క్యారెక్టర్, అది అలాంటిది ఒక
లైక్ రాజులాగా ఆ క్యారెక్టర్ అది ఉంటుంది చూసారా, అది కళ్ళలో ఆర్క్ ఉంటది, అది నెగటివ్ ఉంటుంది, యూ కెన్ పోర్ట్రే కన్నింగ్ యాంగిల్ పోర్ట్రే చేయొచ్చు. అలాంటి క్యారెక్టర్ అలాంటిది ఒక అంటే ఒక రాజసం అన్ని వేరియేషన్స్ ఉంటాయి. లైక్ రాజులా ఉండి దాంట్లో ఉండి కన్నింగ్ ఉండి ఉండి అది ఉంటుంది చూసారా, అది అలాంటి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నేను చేస్తే సినిమాకి ఏమయ్యేది కానీ నాకు మాత్రం చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఓకే, అలాంటి ఒక క్యారెక్టర్ వస్తే మాత్రం సూపర్ గా చేద్దాం. అలాంటి క్యారెక్టర్ వస్తే ఇప్పుడు ఆఫ్టర్ అర్జున్ చక్రవర్తి ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఫౌజీ ప్రస్తుతానికి అయితే ఫౌజీ ఒక్కటే చేస్తున్నాను. ఫౌజీ ఆ లుక్, అందుకే ఈ లుక్ అదే అడుగుదాం అనుకున్నా. సినిమా అయిపోయింది కదండి, ఇంకెందుకు గడ్డం అదే మన వాళ్ళందరూ ఇంకా గడ్డం ఎందుకు తీయట్లేదు ఎందుకు. ఫౌజీ లుక్ ఉంది. ఫౌజీ లుక్ ఇలాగే ఉన్నాం, డిఫరెంట్ లుక్. అది మీరు ఎవరు నన్ను చూస్తేనే గానీ గుర్తుపట్టలేరు. అలాంటి లుక్, మంచి లుక్. ఇప్పటివరకు నేను చెయ్యను లుక్. ఓకే, సూపర్. అసలు సూపర్ ఎక్సైటింగ్ ఉన్నాం మేమైతే దాని గురించి. అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్పాను, కంగ్రాచులేషన్స్ ఫర్ అర్జున్ చక్రవర్తి. హెల్త్ జాగ్రత్తగా ఉంచుకోండి ఫస్ట్ థింగ్. క్యారెక్టర్స్ వచ్చినా సరే ఏమొచ్చినా సరే. సో హౌ ఇస్ అవర్ ఇంటర్వ్యూ? ఎలా అనిపించింది? చాలా అసలు మనం ఏం అనుకోకుండా మామూలుగా అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు పడాలి, ఫుల్ లెంత్ సినిమాలు కూడా ఎక్కువ చేయండి. మెయిన్ హీరోగా కూడా చాలా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inka many more subscribers your way and meer ilane entertain chestunde mammalni. Thank you.